అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెల్లి పార్ట్ 47 అండ్ 48. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, ఏంటి ఈ టైంలో అభి వాళ్ళ ఊరు వెళ్తున్నావా? ఆర్ యు క్రేజీ? నో డాడ్, ఇంకొక్క నిమిషం కూడా నేను అభిని చూడకుండా ఉండలేను. ఇక్కడ కూర్చొని అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించే కంటే నేనే అక్కడికి వెళ్ళి అభిని తీసుకువస్తాను. నీకు నిజంగానే పిచ్చి పట్టింది సంజు. అభి అక్కడికి ఊరికి టైంపాస్కి వెళ్ళలేదు. తను తన వైఫ్ని తెచ్చుకోవడానికి వెళ్ళాడు అన్నాడు కోపంగా. హా, అది నాకు తెలుసు. ఏదో అభికి పిల్లలంటే ఇష్టం, అది నా వల్ల అవ్వదు కాబట్టి తనని అభికి వైఫ్ అయ్యేలా చేశాను. కానీ తను ఇలా తనకి తనే విక్టోరియా మహారాణి అనుకుంటూ అభి మీద అలకలు చూపిస్తూ తనని అక్కడే కట్టిపడేయాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. అభి నావాడు, నాకు మాత్రమే సొంతం. వాట్? నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా సంజు? అభి నీవాడా? ఎలా? తనకి పెళ్ళైపోయింది, అది కూడా నువ్వే అయ్యేలా చేశావు. పోనీ అప్పుడైనా ఊరుకున్నావా? లేదు. అభికి డ్రగ్ ఇచ్చి వాళ్ళిద్దరినీ దగ్గర చేశావు. మరి అంత బంధం వాళ్ళిద్దరి మధ్య ఏర్పడినప్పుడు ఇప్పుడు తను నీకెలా సొంతమవుతాడు అని అడిగింది సంజు తల్లి సునీత. మమ్మీ, ఇదంతా కూడా నేను తన కోసమే చేశాను, అది అభి అర్థం చేసుకుంటాడు. మీరు దీనిలో తలదూర్చాల్సిన అవసరం లేదు. ఏంటే అతను అర్థం చేసుకునేది? అవును, అర్థం చేసుకునేవాడు. ఎప్పుడు? నువ్వు నీ ప్రాబ్లం తనకి చెప్పి ఉంటే నిన్ను అర్థం చేసుకొని అప్పుడు కూడా సంతోషంగా నీతోనే లైఫ్ లాంగ్ బ్రతికేవాడు. కానీ ఇప్పుడు అతనికి ఆ అవకాశం లేదు, నువ్వే లేకుండా చేశావు. అయినా చేసిందంతా చేసేసి ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి అనడానికి నీకు నోరెలా వచ్చింది? ఏ అమ్మాయి ఏమైనా నీకు పిల్లల్ని కనిచ్చి మనసు లేని మెషిన్ అనుకున్నావా? తను కూడా ఒక ఆడపిల్లే, తనకు మనసుంటుంది. ప్రతి ఆడపిల్లలాగా తను కూడా తన పెళ్లి గురించి ఎన్నో కలలు కనుంటుంది, ఎన్నో ఆశలతో అతని జీవితంలోకి వచ్చి ఉంటుంది. అలాంటిది తర్వాత మీ ప్రేమ విషయం తెలిసి తను ఎంతగా నలిగిపోయి ఉంటుందో, ఇంకెంతగా గుండె పగిలేలా ఏడ్చి ఉంటుందో అర్థం కావడం లేదా? నువ్వు ఒక ఆడపిల్లవే కదా. అతని జీవితంలో ప్రేమ పేరుతోనే ఆగిపోయిన నువ్వే అతను నీ సొంతం అనుకుంటే తాళి కట్టించుకొని అతని బిడ్డని కడుపులో మోస్తున్న ఆమె ఏమనుకోవాలి? తనకి అతని మీద ఎంత హక్కుండాలి? చూడు సంజు, జరిగిందేదో జరిగిపోయింది. ఇక వాళ్ళ గురించి వదిలేసి నువ్వు నీ లైఫ్లో ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచించుకొని అందమైన జీవితాన్ని ఏర్పరచుకో అంటూ కన్నీళ్లతో తల్లిగా ఆమెకి ప్రేమగా నచ్చజెప్పాలని చూసింది సునీత. సాయంత్రం అయ్యేటప్పటికి మెలకు వచ్చిన అభి తన గుండె మీద చేయి వేసుకొని ప్రశాంతంగా తన భుజం మీద నిద్రపోతున్న శ్రావణిని చూసి నవ్వుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి మెల్లిగా తను డిస్టర్బ్ అవ్వకుండా మంచం దిగి షర్ట్ వేసుకొని బయటకు రాగా బయట కాఫీ తాగుతూ కనపడ్డారు జనార్దన్, భ్రమరాంబ, సతీష్. వాళ్ళని చూసి ఇబ్బందిగా నవ్వుతూ, ఇప్పుడు స్నేహకి ఎలా ఉందిరా అని అడిగాడు వేళ్లతో హెయిర్ సెట్ చేసుకుంటూ. అభిని కూర్చోమని తను చైర్ నుండి లేచి, ఇప్పుడు బాగానే ఉంది బావా, జ్వరం కొంచెం కంట్రోల్లోకి వచ్చింది, కానీ 3 days మెడిసిన్ వాడాలని చెప్పారు అని చెప్పాడు సతీష్. ఓ అని ఓకే బాయ్ అంటూ టీవీ దగ్గర ఉన్న తన బైక్ కీస్ తీసుకొని బయటకు వెళ్ళబోతున్న అతన్ని బాబు అని పిలిచింది భ్రమరాంబ. ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగిన అభికి, బాబు, మీరు స్నేహ విషయంలో చేసిన మేలు జీవితంలో మర్చిపోలేను బాబు అంది ఏడుస్తూ తలదించుకొని. దాంతో సతీష్ వైపు చూశాడు అభి. తనే చెప్పినట్టుగా తల నిలువుగా ఊపాడు అతను. పర్లేదు అని వెళ్ళబోతూ, కానీ ఆడపిల్ల అన్న తర్వాత ఎవరైనా ఒకటే. మీరు శ్రావణిని పెంచినట్టే తనని కూడా అదుపులో పెట్టి పెంచి ఉంటే బాగుండేది. అప్పుడే నా భార్యలాగా తను కూడా భయంగా ఉండేది. అలా అని బంధించమని చెప్పడం లేదు, కానీ ఎక్కడ స్వేచ్ఛని ఇవ్వాలో, ఎక్కడ ఒదిగి ఉండాలో అర్థమయ్యేలా పెంచమని మాత్రమే చెప్తున్నాను. మీరు శ్రావణిని ఎలా చూసినా కూడా ఈరోజు తన లైఫ్లో మీకు తెలియకుండా మీరు తనకి చాలా సహాయం చేశారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోయాడు. అతని మాటల్లో నిజాన్ని ఆకలింపు చేసుకుంటూ బాబు అని పిలిచింది మళ్ళీ. వెనక్కి తిరిగాడు అభి. మీరు మా ఇంటి అల్లుడు. పెళ్లి తర్వాత మీరు అసలు మా ఇంట్లో ఉన్నదే లేదు. రేపటి నుండి నవరాత్రులు. మన ఊర్లో బాగా చేస్తారని అందరూ కూతురు అల్లుణ్ణి అత్తగారింటి నుండి పుట్టింటికి తీసుకొచ్చుకుంటారు. అలాగే మీరు కూడా మా అమ్మాయితో పాటు పండగ వరకు మా ఇంట్లో ఉంటే బాగుంటుంది అని అడిగింది అల్లుడికి మర్యాద ఇచ్చే అత్తగారిలా వినయంగా మాట్లాడుతూ. పక్కన ఏం పట్టనట్టు ఉన్న మామగారిని చూస్తూ, వద్దులేండి, నాకు మీ నుండి మర్యాదలేమీ అవసరం లేదు. నా భార్యని నాతో పంపిస్తే చాలు, థ్యాంక్ యూ అడిగినందుకు అని అక్కడి నుండి వెనక్కి తిరగబోతుండగా పైటని భుజం మీదకి వేసుకుంటూ తన గది గుమ్మం వరకు వచ్చిన శ్రావణిని చూసి వెళుతున్నట్టు కళ్ళతో చెప్పగా సరే అంటూ తల తిప్పింది ఆమె. దాంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. అతను వెళ్ళిపోయే వరకు ఊరుకొని, ఏమయ్యా అల్లుడు, నువ్వు చెప్పలేదని ఇక్కడ ఉండడానికి ఇష్టపడ్డం లేదేమో,
పోనీ ఓసారి నువ్వు కూడా చెప్పవయ్యా అంది భ్రమరాంబ. ఆమె చెప్పింది వినపడనట్టే అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు జనార్దన్. భర్త తీరుకి నిట్టూరుస్తూ, ఇన్ని రోజులు నా కూతురు నా కూతురు అంటూ ఊరేగి ఇప్పుడేమో ఈయనే దాన్ని బాధ పెడుతున్నాడు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది భ్రమరాంబ. ఇంటికి వచ్చిన అభి చేతికి దెబ్బ తగిలి ఉండడం చూసి ఏమైంది అని కంగారుగా అడిగారు అందరూ. అబ్బా, ఏం లేదు, జస్ట్ చిన్న దెబ్బ తగిలింది అంతే, దానికి ఊరికే టెన్షన్ పడతారు అంటూ కసురుతూ వాళ్ళ నోర్లు మూయించి ఫ్రెష్ అయి వచ్చి తల తుడుచుకుంటూ తన గదిలోకి వెళుతూ ఉండగా బయట గేట్ నుండి మామగారు లోపలికి రావడం చూసి అక్కడే ఆగిపోయాడు అభి. మమ్మీ, అంటే ఏంటి నువ్వనేది? అభిని వదిలే అని చెప్తున్నావా? అది ఎప్పటికీ జరగదు. తను లేకుండా నేను బ్రతకలేను. అయినా 4 years నుండి ప్రేమిస్తున్న నాకు లేని హక్కు పెళ్లి చేసుకున్నందుకు తనకి మాత్రం ఉంటుందా? అవును. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది. అతని మీద తనకి సర్వ హక్కులు ఉంటాయి. అదే నీకైతే అసలు ఏ హక్కు ఉండదు. చూస్తున్నావుగా నన్ను, మీ డాడీని. నాకు ఆయన మీద అన్ని హక్కులతో పాటు ఆయన గురించి బాధ్యత కూడా ఉంటుంది. కారణం నేను ఆయన భార్యని, ఆయన బిడ్డవి అయిన నీకు తల్లిని. అలా కాకుండా ఆయనతో నా రిలేషన్ కాని వాళ్ళెవరికీ కూడా తన మీద ఎటువంటి హక్కు ఉండదు. ఉంటే నేను చూస్తూ ఊరుకోను. అక్కడి వరకు ఎందుకు? మీ డాడీని నేను నువ్వు కాకుండా ఇంకెవరైనా కమాండ్ చేస్తే నువ్వు ఊరుకుంటావా చెప్పు? తల్లి అడుగుతున్న క్వశ్చన్స్కి తన దగ్గర సమాధానం లేని సంజన, ఆపు మమ్మీ, ఇంకా నువ్వెన్ని చెప్పినా కూడా అభి నాకు ఏమీ కాకుండా పోడు. ఒకవేళ నువ్వన్నదే నిజమైతే నేను వెంటనే అభిని పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నాకు తన మీద హక్కు లేదని ఎవరంటారో చూస్తాను. బేబీ, నీకు పిచ్చిగాని పట్టిందా? అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. మరి మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుంటాను అని ఎలా అంటున్నావు? అసలు నీకు రెండో భార్యగా ఉండాల్సిన అవసరమేంటి అని అడిగాడు ప్రకాష్. డాడీ, నేను రెండో భార్యనేంటి అంటూ నొసలు చిట్లించి, నేనే అభికి ఫస్ట్ భార్యని, ఆ తర్వాతని తను. మా లైఫ్లో ఎటువంటి చిన్న లోటు కూడా ఉండకూడదు అని పిల్లల కోసం తనతో పెళ్లి జరిగేలా చేశాను. అంతేకాని నా అభిని తనకి ఇచ్చి నేను తనకి దూరం అవ్వడానికి కాదు. అంతగా పంతానికి తను వస్తే తనే అభి లైఫ్ నుండి వెళ్ళిపోతుంది, కానీ నేను కాదు. ఐ లవ్ అభి. నేను తనని విడిచిపెట్టడం అనేది కలలో కూడా జరగదు. అందుకే నేను అభి దగ్గరికి వెళ్తున్నాను. నో బేబీ అంటూ ఆమెకు అడ్డంగా చేయి పెట్టి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు సీరియస్గా ప్రకాష్. తండ్రి తనని అభి విషయంలో కట్టడి చేయాలని చూస్తున్నాడు అని అర్థమైన సంజన కోపంగా ఆయన వైపు చూస్తూ, ఇప్పుడు మీరు కానీ నన్ను వెళ్ళనివ్వకపోతే అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న చాక్ తీసుకువచ్చి తన గొంతు మీద పెట్టుకొని, నేను ఇప్పటికిప్పుడే కట్ చేసుకుంటాను డాడీ అంది మొండిగా. తన పంతం ఎంత దూరం వచ్చిందో చూసిన ప్రకాష్ కళ్ళు పెద్దవి చేసి, బేబీ అంటూ చేయి కిందకి దించాడు వెంటనే. సునీత ముందుగా షాక్ అయినా తరువాత, సంజు ఏంటి ఇది అంటూ కూతురి చేతుల్లో నుండి చాక్ లాక్కుంది బలవంతంగా. నువ్వు నా చేతుల్లో నుండి చాక్ లాక్కోవచ్చు, కానీ నా మైండ్లో రన్ అవుతున్న ఆలోచనని తీయలేవు మమ్మీ అంటూ తన ట్రాలీతో అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది వెంటనే. అది చూసి ప్రకాష్, మీరేం మాట్లాడారేంటి, తను వెళ్ళిపోతుంది అంది రాయిలాగా బిగుసుకుపోయిన భర్తని కదుపుతూ. కూతురు ఇచ్చిన షాక్కి అప్పుడు తేరుకుంటూ, ఏం చేయమంటావు సుని, తను అంతలా పట్టుబడుతుంటే అంటూ తల పట్టుకొని సోఫాలో కూలబడ్డాడు. ఫ్రెష్ అయ్యి తన రూంలోకి వెళుతూ గేట్ బయట నుండి లోపలికి వస్తున్న మామగారిని చూసి, అబ్బో ఈయనేంటి దారి తప్పి వస్తున్నాడు అనుకుంటూ తన గదిలోకి వెళ్ళి డ్రెస్ వేసుకొని టవల్తో బయటికి వచ్చి చెల్లెలికి ఆ టవల్ ఇచ్చి ఆరేమని చెప్పి బయటకు వెళ్ళాడు. జనార్దన్ వచ్చేటప్పటికి ఇంటి కాంపౌండ్లోనే చెట్టు కింద ఉన్న మంచం మీద కూర్చొని ఉన్నారు శరత్, శంకర్ ఇద్దరు. వాళ్ళని అక్కడ చూసి అటువైపు నడిచిన జనార్దన్ని చూసి అన్నదమ్ములిద్దరూ ఆశ్చర్యంగా చూశారు అతని వైపు. మళ్ళీ ఏదైనా జరిగిందేమో అన్న అనుమానం శరత్ది కాగా, రాజనా అంటూ తను లేచి అతను కూర్చోవడానికి కుర్చీ ఇచ్చాడు శంకర్. పర్లేదు కూర్చో శంకర్ అనగా, నేను ఇంకో కుర్చీ తెచ్చుకుంటాను, నువ్వు కూర్చో అని లోపలికి వెళ్ళి ఇంకో కుర్చీ తెచ్చుకొని వాళ్ల పక్కన వేసుకున్నాడు శంకర్. వచ్చింది ప్రాణ స్నేహితుడైనా మధ్యలో వచ్చిన పొరపాట్లు దూరాన్ని తీసుకురావడంతో అతనితో ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా నేల చూపులు చూస్తూ కూర్చున్నాడు శరత్. అన్నదమ్ములిద్దరూ మౌనంగానే ఉన్నా కూడా తను ఏం చెప్తాడో అని చూస్తున్నట్టే ఉండడంతో నాగమణి తీసుకువచ్చిన కాఫీ తీసుకొని గ్లాస్ పక్కన పెట్టిన తర్వాత చుట్టూ చూసి అక్కడెక్కడ అభి కనబడకపోవడంతో, ఇక చాలే ఆపు, మరీ ఎక్కువ చేస్తున్నావు అన్నాడు జనార్దన్. జనార్దన్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూశాడు శంకర్. కానీ శరత్ మాత్రం కోపంగానే ఉండడం చూసి అతని డొక్కలో పొడుస్తూ,
ఇంకా ఎందుకురా ఈ నాటకం అన్నాడు నవ్వుతూ. రే, నీకెన్నిసార్లు చెప్పాను నాకలా చేస్తే కితకితలు వస్తాయి అని అంటూ నవ్వుతూ స్నేహితుడి భుజం మీద కొట్టాడు శరత్. హహహ, లేకపోతే ఏంట్రా, ఇప్పుడంతా బాగానే ఉంది కదా, ఇంకా మన నాటకం ఎందుకు? ఏదో నిజమైనట్టు మొహం కందగడ్డలాగా పెట్టుకొని కూర్చున్నావు అన్నాడు జనార్దన్. అతని మాటలకి కళ్ళు పెద్దవి చేసి అన్నయ్య వైపు చూశాడు శంకర్. నాగమణికైతే అసలు ఏమీ అర్థం కాక పిచ్చి చూపులు చూసింది. రే చిన్నగా అంటూ లోపలికి చూశాడు శరత్. ఎవరూ తమ మాటలు వినడం లేదని తెలిసిన తర్వాత నీకు వయసు వచ్చింది కానీ బుద్ధి లేదు. ఇలాంటి విషయాలు ఇంత బహాటంగా మాట్లాడకూడదురా, లేదంటే అసలుకే మోసం వస్తుంది అన్నాడు శరత్. అన్నయ్య, అసలేం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు విషయం అర్థం కాక అయోమయంగా ఉన్న శంకర్. అదే కదా, ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు అంది నాగమణి. అదంతా అర్థమయ్యేలా మీకు తర్వాత చెప్తాను శంకర్ అని. ఏంట్రా సడన్గా ఇక్కడికి వచ్చావు అని అడిగాడు శరత్. ఏముంది, మీ చెల్లికి కొత్తగా కూతురు మీద అల్లుడి మీద ప్రేమ పొంగుకొస్తుంది అని నిన్నే చెప్పాను కదా నీకు. హహహ, అవును, అయితే రేపటి నుండి మొదలయ్యే నవరాత్రులకి కూతురుతో పాటు అల్లుడు కూడా ఇంట్లో ఉంటే బాగుంటుంది, నువ్వు చెప్పిరా అల్లుడికి అని నన్ను పంపింది. ఓహో, అయితే అల్లుడిని అత్తగారింటికి మర్యాదగా తీసుకువెళ్ళడానికి వచ్చావా అన్నాడు వెటకారంగా శరత్. ఆ, కానీ అంత వెటకారమేం అవసరం లేదులే అన్నాడు జనార్దన్. అయ్యో, నీ గురించి నీ అల్లుడు గురించి వెటకారంగా మాట్లాడేంత పెద్దవాళ్ళమా మేము? చాలేరా, నువ్వేమంటావో చెప్పు ముందు. దీనిలో నేననడానికి ఏముందిరా, నీ అల్లుడిని నీ ఇంటికి తీసుకువెళ్ళడానికి నన్ను అడగాల్సిన అవసరం ఏముంది, బ్రహ్మాండంగా తీసుకువెళ్ళు అని చెప్పాడు సంతోషంగా శరత్. దాంతో నవ్వి, నేను ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను చంద్ర. ఒక్క ఆలోచనతో అటు నా భార్యని ఇటు నా కూతురు కాపురాన్ని దారిలోకి తెచ్చావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనురా అంటూ స్నేహితుడి చేతులు పట్టుకున్నాడు కృతజ్ఞతగా జనార్దన్. వాళ్ల మాటలని అర్థం కాని అర్వభాష సినిమా చూసినట్టు చూస్తూ ప్రేక్షకుడి పాత్ర వహించారు శంకర్ వాళ్ళు. పెద్ద మాటలు మాట్లాడకురా, ఇప్పుడు నీ కుటుంబం అంటే మీరు మాత్రమే అని కాదు, మేము కూడా. కాబట్టి మనమే మన కుటుంబాన్ని సరిదిద్దుకోలేకపోతే ఇక మన పెద్దరికం ఎందుకురా అని. ఇంతలో కొడుకు బయటకు రావడం చూసి, రే నీ అల్లుడు వస్తున్నాడు, ఇదంతా వాడికి తెలియకూడదు కాబట్టి జాగ్రత్త అంటూ జనార్దన్ చేతిలో ఉన్న తన చేతుల్ని వెనక్కి తీసుకొని సీరియస్గా ఫేస్ పెట్టుకుని కూర్చున్నాడు శరత్. ఇంతలో బయటికి వచ్చిన అభి మౌనంగా కూర్చున్న వాళ్ళని చూస్తూ టెర్రస్ మీదకి వెళ్ళబోయాడు. అది చూసి జనార్దన్కి సైగ చేశాడు శరత్. అని, ఇంటికి వచ్చిన వాళ్లతో మాట్లాడే మర్యాద కూడా తెలీదా మీకు అన్నాడు సీరియస్గా జనార్దన్. ఆ మాటకి వెళుతున్నవాడు కాస్త ఆగి, అబ్బచ్చా నిజమా, మరి వాళ్ళింటికి మేం వెళ్తే ఈయన గారు పైన పడి మాట్లాడుతున్నాడు మరి అనుకొని అసలు ఎందుకు వచ్చాడాయన అంటూ మెట్ల మీదే నిలబడ్డాడు. మేము మాట్లాడే అర్హత పోగొట్టుకున్నామని తేల్చేసిన తర్వాత ఇంకేం మాట్లాడతాం, అయినా దారి తప్పి వచ్చారేంటో అడుగు శంకర్ అన్నాడు శరత్ కూడా ఏమాత్రం తగ్గకుండా. ముందు వాళ్ళలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాని శంకర్కి అభి మెట్ల మీద కనబడటంతో, ఓ ఇదా విషయం అనుకొని, వీళ్ళు మధ్యలో మాలాంటి వాళ్లతో ఆడుకుంటున్నారా అనుకొని మౌనంగా చూస్తున్నాడు. నేను నీకోసం ఏం రాలేదులే దారి తప్పి. పండక్కి అల్లుడు ఊర్లో ఉండి కూడా మా ఇంటికి రాకపోతే ఊర్లో వాళ్ళందరూ మమ్మల్ని చూసి నవ్వుతారు, అందుకే పిలుద్దామని వచ్చాను. ఓ, నా కొడుకు అల్లుడని తనకి మర్యాదలు చేయాలని ఇన్ని రోజులకి తెలిసిందా? వెటకారంగా సంతోషం అని. అయినా ఊర్లో వాళ్ళు అదంటారు ఇదంటారు అని తీసుకువెళ్లడమే కానీ అల్లుడన్న ప్రేమ గౌరవంతో కాదన్నమాట అన్నాడు శరత్. ఊర్లో వాళ్ల కోసమైతే ఈ గడప కూడా తొక్కేవాణ్ణి కాదు, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత నా బిడ్డ మొహంలో ఇప్పుడే సంతోషం చూశాను. ఆ పిచ్చిది కళ్ల ముందు ఉన్న నిజాల్ని కూడా చూడకుండా నీ కొడుకు మీదే ప్రాణం పెట్టుకుంది అని తెలిసి అతను ఉంటేనే తను సంతోషంగా ఉంటుంది కాబట్టి నా కూతురు మీద ప్రేమతో సంప్రదాయం ప్రకారం మర్యాదగా పిలవడానికి వచ్చాను అని చెప్పాడు. అలాంటప్పుడు వచ్చిన పని చూసుకోకుండా నాతో మాటలెందుకో అంటూ మొహం పక్కకి తిప్పుకున్నాడు శరత్. ఇది కూడా మర్యాదకే అంటూ లేచి కండువా భుజం మీద వేసుకుంటూ వెనక్కి తిరిగి అల్లుడి వైపు వెళ్ళాడు జనార్దన్. ఓ, అయితే మా మామ ఇప్పుడు నన్ను తీసుకెళ్లడానికి వచ్చాడా? అయినా కూడా ఆ మొహంలో ఎప్పుడూ కారాలు మిరియాలు తప్ప స్వీట్నెస్ ఉండదా? అసలు సడన్గా ఈయన గారికి నన్ను ఇంటికి పిలవాలని ఎందుకు అనిపించింది? ఇందాక వాళ్ళింట్లో మాత్రం బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడకుండా కూర్చొని ఇప్పుడు వచ్చాడా? చూద్దాం ఎలా పిలుస్తాడో అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకొని చూసుకుంటూ నించున్నాడు. అల్లుడు ఇస్తున్న పోస్కి మనసులో నవ్వుకుంటూ తన దగ్గరికి వెళ్ళాడు జనార్దన్.
అంత దగ్గరగా వచ్చి కూడా ఎంతకీ మాట్లాడించని ఆయన తీరుకి, అబ్బో! మనది మామూలు ఈగో కాదుగా! వచ్చిందేమో నన్ను పిలవడానికి, కానీ నోరెత్తి నన్ను పిలవడానికి మనసు రావడం లేదు కాబోలు. సరే ఎంతసేపు ఉంటావో నేను చూస్తాను మావా అనుకొని అసలేం పట్టించుకోకుండా కూని రాగాలు తీస్తూ ఫోన్ కెలుకుతూనే ఉన్నాడు. ఎంతకీ తల ఎత్తని అల్లుణ్ణి చూసి ఎలా పిలవాలో అర్థం కాక అంటూ రాని దగ్గు దగ్గాడు జనార్దన్. అది విని, అమ్మ నా మామో, నీ దగ్గర తెలివితేటలు మామూలుగా లేవుగా. నా పెళ్ళానికి బాబువు కాబట్టి నాకు తప్పడం లేదు, లేకపోతేనా నిన్ను బాగా వంచేవాణ్ణి అనుకుంటూ ఆయన ఇచ్చిన సిగ్నల్కి తప్పక తలెత్తి చూశాడు. అతను తల ఎత్తడంతో తన చూపు పక్కకి తిప్పుకుంటూ, రేపటి నుండి నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి నువ్వు ఇంటికి వస్తే బాగుంటుంది అన్నాడు గంభీర్యాన్ని నటిస్తూ. ఆయన పిలిచిన విధానానికి అభికి కాలడంతో, వద్దులేండి, నేనొస్తే చాలామందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా అల్లుడిగా పనికిరాని నేను మీ ఇంటికి ఎలా రావాలి అని అడిగాడు తను కూడా ఎటో చూస్తూ. ఈ విషయం రోజు నా కూతురు కోసం బొంగరంలో నా ఇంటి చుట్టూ తిరిగినప్పుడు తెలీదా? అప్పుడు మాత్రం ఎందుకు వచ్చావు? పైగా నేను అడగడానికి కూడా వీల్లేదు అన్నావు అన్నాడు కోపం నటిస్తూ. అప్పుడు నా పెళ్ళానికి మొగుడుగా వచ్చాను, కానీ ఇప్పుడు మీరు అల్లుడిగా రమ్మంటున్నారు. అంటే మీరు నన్ను అల్లుడిగా ఒప్పుకున్నట్టేనా అని అడిగాడు. మామ అల్లుళ్ళు మాట్లాడుకుంటున్న తీరుకి నవ్వుని ఆపుకుంటూ చూస్తున్న శరత్, మామగారితో నేను మా అల్లుడివి అని చెప్పించాలని చూస్తున్న కొడుకుని చూసి ఆపుకున్న నవ్వు పెదవుల మీదకి రాగా తల పక్కకి తిప్పుకొని నవ్వుకున్నాడు. అల్లుడు మాటలకి మురుసుకుంటూ, వద్దంటే నా కూతురు మాట వినేలా లేదు కదా, ఇక తప్పుతుందా నిన్ను అల్లుడిగా ఒప్పుకోక అన్నాడు కావాలని విసుగుని నటిస్తూ. అంటే తప్పక భరిస్తారా నన్ను అంటూ మావగారి వైపు చూశాడు అభి. అలా అని నేను అనలేదు. నేను మనస్ఫూర్తిగానే కాళ్ళు కడిగి నా కూతుర్ని నీ చేతిలో పెట్టాను. అంటే నువ్వంటే ఇష్టముందనే కదా అర్థం. అదంతా చేసిన మీరే మళ్ళీ నాకు నీ కూతురికి ఏ సంబంధం లేదని కూడా చెప్పారు కదా అన్నాడు మళ్ళీ ఫోన్ వైపు చూసుకుంటూ. అన్నంత మాత్రాన తెగిపోతుందా? పైగా నాకేం తెలుసు నా కూతురు నన్ను తాతని చేస్తూ నా నోరు మూయిస్తుంది అని అన్నాడు జనార్దన్. ఓ, అయితే నా బేబీ నిన్నిక్కడికి రప్పించిందా మామా అనుకొని, బంగారం, నువ్వింకా బయటకు రాకముందే డాడీకి సపోర్ట్గా తాతని దించావా కిందకి, నువ్వు సూపర్ అంతే అనుకొని, సంతోషం, ఇప్పటికైనా నన్ను అల్లుడిగా ఒప్పుకున్నందుకు. అయినా వద్దులేండి, నేను అక్కడికి వచ్చే కంటే నా పెళ్ళాన్ని పంపిస్తే మేమే మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాం. దాంతో చూపు తిప్పి, ఈ నవరాత్రుల్లో అలా వెళ్ళడం కుదరదు, పండగ తర్వాతే మీరు వెళ్ళాలి అంతే, కాబట్టి మా ఇంటికి వస్తే అందరికీ బాగుంటుంది అన్నాడు జనార్దన్. అభి ఎందుకో మరీ బెట్టు చూపిస్తున్నట్టు అనిపించడంతో ఇంతలో నాగమణి వచ్చి, అభి వెళ్ళు నాన్న, 4 రోజులు నువ్వు అక్కడ ఉండిరా, ఆ తర్వాత శ్రావణిని మన ఇంటికి తెచ్చుకుందాం అని చెప్పింది. అది కాదు పిన్ని. నాన్న, వెళ్ళమంటున్నాను కదా. అల్లుడు కూతురు తమ కళ్ళ ముందు సంతోషంగా ఉంటే చూసుకోవాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది కదా, వాళ్ల కోరికలో న్యాయముందవి. వాళ్ల పిన్ని అంతగా చెప్పడంతో సరేలే అన్నాడు ఇష్టం లేనట్టుగా. దాంతో మనసులో హమ్మయ్య అనుకొని, వెళ్ళొస్తానమ్మా, కాసేపట్లో సతీష్ వస్తాడు ఇంటికి తీసుకురావడానికి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జనార్దన్. ఆయన వైపే విసుగ్గా చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు అభి కూడా. కొడుకు వెళ్ళడం చూసి మళ్ళీ బావగారి వైపుకి వెళ్ళి, అసలు ఏంటి బావగారు ఇదంతా, మాకేమీ అర్థం కావడం లేదు అని అడిగింది నాగమణి. కూర్చో నాగమణి, మీతో చాలా విషయాలు చెప్పాలి అని పెళ్ళై ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి జరిగినవన్నీ తమ్ముడు మరదలికి చెప్పి, సంజుతో అభి ఫోన్లో మాట్లాడిన మాటలు విని శ్రావణి బాధపడిన వరకు అన్నీ చెప్పి, అందుకే నా కొడుకుకి శ్రావణి విలువ తెలియజేయాలి, అలాగే శ్రావణికి అప్పటికే తనకి అలవాటు పడిన నా కొడుకు ప్రేమని చూపించాలి అనుకున్నాను. అందుకే జనార్దన్కి ఫోన్ చేసి అన్ని వివరంగా చెప్పి శ్రావణి ఇక్కడికి వచ్చేలా చేశాను అని చెప్పాడు. అమ్మో, ఇంత జరిగిందా? కానీ అన్నయ్య, మనవాడిప్పుడు పూర్తిగా అమ్మాయిని మర్చిపోయాడా లేదా? లేదంటే ఇప్పటి వరకు ఆడిన నాటకం నిజమవుతుందేమో అని భయంగా ఉంది నాకు అన్నాడు శంకర్. అబ్బా, మీరు ఊరుకోండి, బావగారికి అన్నీ తెలుసు కానీ అని. బావగారు, మరిప్పుడు ఈ సమస్య నుండి అభి ఎలా బయటపడటం? మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి మన వాడిని వదిలేస్తుంది అన్న నమ్మకం నాకు లేదు అంది నాగమణి. అది మాత్రమే కాదు నాగమణి, మొదటిసారి ప్రేమించిన ఆ అమ్మాయిని వదులుకోవడం మన అభికి కూడా అంత సులభం కాదు. కానీ శ్రావణికి అన్యాయం చేయకూడదు అనే తన మనస్తత్వం వల్ల వాడికి కోడలి మీద ప్రేమ పుట్టింది. అలా అని సంజన మీద మనసు విరిగింది అనుకోకూడదు.
కాకపోతే 2 పెళ్ళిళ్ళు అన్న ఆలోచన కూడా వాడికి ఇష్టం లేదనేది నాకు తెలిసిన విషయం. అందుకే ఈలోపు వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకొని దగ్గరైతే వీళ్ళ బంధం గట్టిపడుతుంది కాబట్టి వీళ్ళ పెళ్ళికి వచ్చే అపాయం ఏమీ ఉండదని, అది శ్రావణి అక్కడ ఉంటే జరగదని, తన ఎడబాటు మాత్రమే అభికి తన గురించి తెలిసేలా చేస్తుంది అని ఇలా చేశాను అని చెప్పాడు శరత్. కానీ బావగారు, శ్రావణి ఎందుకు బాధపడుతుందో మీకెలా తెలిసింది అని అడిగింది నాగమణి. ఆ రోజు అభి ఫోన్లో మాట్లాడిన మాటలు, శ్రావణితో పాటు అభిని టిఫిన్ కోసం పిలుచుకురావడానికి వెళ్ళిన తను రాలేదని పైకి వెళ్ళిన నేను కూడా విన్నాను. అప్పటి నుండి తనని గమనిస్తూ వచ్చాను. అలాగే అభి గురించి కూడా తెలుసుకుంటూ వచ్చాను. శ్రావణికి అన్యాయం చేసి సంజనని పెళ్లి చేసుకునే ఉద్దేశం అభికి లేదని తెలిసింది. అప్పుడే అర్థమైంది, ఇద్దరు కూడా మనసులో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమని బయట పెట్టుకోలేక అపార్థం చేసుకుంటున్నారు అని. అందుకే ఇదంతా జరిగిందంతా విని చాలా మంచి పని చేశావన్నయ్య అన్నాడు శంకర్. అని నిట్టూర్చి ఏదో ఆలోచనలో ఉన్న నాగమణిని చూసి, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు శరత్. ఏం లేదు బావగారు, ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా. ఒకవేళ ఆ అమ్మాయి నుండి అభికి కానీ శ్రావణికి కానీ ఏదైనా సమస్య వస్తే ఎలాగా అని. ఇప్పటి వరకు మన వల్ల అయింది నేను చేశాను నాగమణి. దీని తర్వాత కూడా నా చేయి దాటిపోతే ఇంత దూరం తెచ్చిన ఆ భగవంతుడే అప్పటికి ఏదో ఒక దారి చూపిస్తాడు. నువ్వెక్కువ ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని చెప్పాడు శరత్. లోపలికి వెళ్ళిన అభి శ్రావణికి ఫోన్ చేశాడు. 4 రింగుల తర్వాత కాల్ లిఫ్ట్ చేసిన ఆమె హలో అనేలోపే, అసలు ఏమనుకుంటున్నాడే నీ బాబు? నేనేమన్నా మీరు చెప్పినట్టు విని మీ వెనకే తిరిగే కుక్కపిల్లని అనుకుంటున్నాడా? ఆయన ఇష్టానికి పొమ్మంటాడు, నచ్చినప్పుడు రమ్మంటాడు అంటూ గ్యాప్ లేకుండా అరిచేశాడు ఫోన్లోనే అభి. అబ్బా అంటూ చెవి దగ్గర నుండి ఫోన్ తీసి చెవులు తడుముకొని మళ్ళీ చెవి దగ్గర పెట్టుకుంటూ, అసలు ఇప్పుడు ఏమైంది అభి గారు అని అడిగింది స్వీట్గా. ఆ పిలుపుకి ఐస్ అయిపోతూ మండించుకుంటున్న మనసుని కొంచెం శాంతపరుచుకుంటూ, ఆహా ఏముందే నీ నోట్లో ఇంత తీయగా పిలుస్తావు అన్నాడు. ఆ మాటకి నవ్వుకుంటూ, ఇది చెప్పడానికి ఫోన్ చేశారా అని అడిగింది శ్రావణి. కాదు. మరి ఇంకెందుకు చేశారు అని అడిగింది. రాత్రి మనకి జాగారం ఉంది అని చెప్పడానికి చేశాను, రెడీగా ఉండు అని చెప్పడానికి చేశాను. జాగారమా? కానీ ఎందుకు అని అడిగింది అమాయకంగా శ్రావణి. వచ్చిన తర్వాత చెప్తానులేవే ఎందుకో, ఈలోపు నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో అంటూ కాల్ కట్ చేశాడు నవ్వుతూ. పెళ్లి తర్వాత మొదటి రాత్రి గడపవలసిన అత్తగారింట్లో ఇన్ని రోజులకి నా పెళ్ళాం ఫస్ట్ నైట్కి బదులు ఒట్టి నైట్ చేసుకుంటున్నాను అనుకుంటూ హుషారయ్యాడు అభి. అప్పుడే పెరట్లోకి వెళ్ళడానికి అభి రూమ్ వైపు వెళ్ళిన హరిత అప్పటి వరకు బాగానే ఉన్న అన్న సడన్గా గంతులు వేయడం చూసి, ఏమైంది వీడికి అనుకుంటూ, అన్నయ్య ఏమైంది నీకు అని అడిగింది కొంచెం కంగారుగా అభి రూంలోకి అడుగులు వేస్తూ. చెల్లెలి గొంతుకి తనని తను కొంచెం కంట్రోల్ చేసుకొని, నాకేమైంది హరి అని అడిగాడు తన వాయిస్ సరిచేసుకుంటూ. మరేంటి ఎప్పుడూ లేనిది డాన్స్ చేస్తున్నావు అని అడిగింది విచిత్రంగా. ఏయ్, నేను డాన్స్ చేయడమేంటి? నీకప్పుడే కళ్ళు కానీ పోయాయేమో చూసుకో అంటూ ఆమె నుదుటిన అరచేయి పెట్టి తనని వెనక్కి నెట్టి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. వీడేంటి అటు తిరిగి ఇటు తిరిగి నాకు కళ్ళు పోయాయంటున్నాడు అంటూ వెనక్కి తిరిగి వెళుతున్న అభిని చూసి, నో డౌట్ కన్ఫామ్గా వీడేదో దాస్తున్నాడు, అదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది హరిత. ఇంటికి వచ్చిన తర్వాత వంట చేస్తున్న భార్య చేతికి చికెన్ కవర్ ఇస్తూ, ఇదిగో ఇది వండు అని చెప్పాడు జనార్దన్. అయ్యో, రేపటి నుండి నవరాత్రులు పెట్టుకొని ఇప్పుడిది తెచ్చావేంటయ్యా అని అడిగింది విషయం తెలియని భ్రమరాంబ. నువ్వేగా అల్లుడికి ఇంటికి రమ్మని చెప్పమన్నావు, మరి నిజంగా అతను వస్తే పచ్చడితో పెడతావా ఏంటి అన్నం అన్నాడు వెటకారంగా వెక్కిరిస్తూ. ఏంటి అని తర్వాత విషయం అర్థమై, అంటే నువ్వెళ్ళి అల్లుడిని పిలిచి వచ్చావా అని అడిగింది సంతోషంగా. చెప్పక ఏం చేస్తాను, నేనెంత పౌరుషంగా ఉన్నా నీ చిన్న కూతురు నా పరువు తీసుకువెళ్ళి అతని కాళ్ల దగ్గర పెట్టింది. నా కన్న బిడ్డనే అదుపులో పెట్టలేని నేను ఇక అతన్ని ఎలా నిలదీస్తాను? అందుకే అన్నీ చంపుకొని వెళ్ళి పిలిచొచ్చాను, తప్పుతుందా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జనార్దన్ మాటలు కొంచెం బాధగా అనిపించినా అతను చెప్పింది నిజం కావడంతో మౌనంగా వంటింట్లోకి వెళ్ళబోతూ ఇంతలో స్నేహ బయటకు వెళ్లడం చూసి, ఎక్కడికే వెళ్తున్నావు అని అరిచింది భ్రమరాంబ. తల్లి అరుపుకి భయపడి వెనక్కి తిరిగి, కాస్త బయట కూర్చుందామని వెళుతున్నానమ్మా అని చెప్పింది చిన్నగా. ఇంట్లో ఉంటూ వేసిన వెధవేషాలు అయిపోయాయి,
ఇప్పుడు బయట బాగోతాలు ఉన్నాయా? నోరు మూసుకొని లోపలే కూర్చో అని గదిమి అల్లుడు వస్తున్నాడని వంటలు మొదలు పెట్టడానికి వెళ్ళింది భ్రమరాంబ. అప్పుడే తన గదిలో నుండి బయటకు వస్తున్న శ్రావణి వాళ్ళ పిన్ని మాటలు విని వాకిట్లో ఉన్న చెల్లెలి వైపు చూసింది. అప్పటికే స్నేహ కళ్ళలో కన్నీళ్లు తిరగగా శ్రావణిని చూసి అక్కడ ఉండలేక మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది. అది చూసి స్నేహ స్నేహ అంటూ శ్రావణి కూడా వెనకే వెళ్ళబోయింది. కానీ అప్పటికే ఆమె తలుపులు గడియ పెట్టేసుకుంది. దాంతో అంటూ బాధగా అక్కడి నుండి వంటగది వైపు వెళ్ళింది పిన్నికి ఏదైనా సహాయం చేద్దామని. అప్పటికే భ్రమరాంబ హడావుడిగా ఉండడం చూసి ఆమె ఎందుకు హడావుడి పడుతుందో అర్థం కాక, పిన్ని నేను వంట చేస్తాను, నువ్వెళ్ళు అంది లోపలికి వస్తూ. వద్దులే, నువ్వే వెళ్ళి స్నానం చేసి కాసేపు పడుకో, పొద్దున్నుండి కంగారుగానే ఉండి ఉంటావు అంది ఆమె మనస్తత్వం తెలిసిన దానిలా భ్రమరాంబ తన పని తను చేస్తూనే. నేను బాగానే ఉన్నాను పిన్ని, నేను చేస్తాను అంటూ అక్కడ ఉన్న చికెన్ కవర్ చూసి, అదేంటి పిన్ని ఈరోజు ఇది తెచ్చారు, రేపటి నుండి ఆమె మాటలని మధ్యలోనే ఆపేస్తూ, మీ నాన్న అల్లుడి గారిని ఇంటికి పిలిచి వచ్చారు, మరి ఆయనకి ఏదో ఒకటి చేసి పెట్టాలిగా, మనలాగా ఏదో ఒకటి పెట్టలేం కదా అంది ఉల్లిపాయలు కోస్తూ. ఏంటి? అవును అని. సరే కానీ ఆ అబ్బాయి ఈ కూర ఎలా చేస్తే తింటాడో చెప్పు, అలానే చేస్తాను. త్వరగానే తన ఆశ్చర్యం నుండి తేరుకున్న శ్రావణి, నువ్వు అవన్నీ కోసిపు పిన్ని, నేను చేస్తానులే అంటూ వెంటనే వంట మొదలుపెట్టింది. అబ్బబ్బా, నువ్వు ఒకదానివి నా ప్రాణానికి, పని చేయకపోతే కాసేపు కూర్చోలేవు పక్కన అని కసురుతున్న ఆమెని చూస్తూ, నాకు అలా కూర్చోబుద్ధి కాదు పిన్ని అని చెప్పింది అమాయకంగా. ఆమె మాటలకి తల ఎత్తి తన వైపు చూసి కాసేపటి మౌనం తర్వాత, సరేలే కానివ్వు, ఒకవేళ నీకేదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెళ్ళిపో, నేను చూసుకుంటాను అని చెప్పింది సౌమ్యంగా. అలాగే అంటూ తల తిప్పి పని చూసింది శ్రావణి. కాసేపటికి, స్నేహ గురించి మీ ఆయనకి చెప్పింది నువ్వేనా అని అడిగింది భ్రమరాంబ. అప్పటి వరకు అడగాలో లేదో అన్న మీమాంసలో ఉంది ఆమె. పిన్ని అడిగిన మాటకి గుండె గొంతులోకి వచ్చినట్టయి చేస్తున్న పనిని ఆపుతూ భయంగా వెనక్కి తిరిగి చూసింది ఆమె. ఎంతసేపటికి సమాధానం రాకపోవడంతో తలెత్తి చూసిన భ్రమరాంబకి తననే భయంగా చూస్తున్న శ్రావణి కనబడటంతో, పర్లేదు చెప్పు అంది. అది పిన్ని, స్నేహ ఈ మధ్య ఫోన్ చూస్తూ ఎందుకో భయపడుతున్నట్టు అనిపించింది. దాని గురించి నాకు తెలియదు కదా, అందుకే దానిలో ఏదైనా ఉందేమో అనిపించి సమస్య ఎక్కడుందో తెలుసుకోవడానికి అభి గారిని చూడమన్నాను అని చెప్పింది చిన్నగా. నిజమే, అసలు ఆ ఫోన్ గురించి తనకి కూడా తెలియదు. అందుకే శ్రావణి వెంటనే సమస్యని పసిగట్టి అభికి చెప్పడం మంచిదైంది. అతను కూడా ఊరంతా దీని గురించి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా వెళ్ళి పరిష్కారం చేసుకొచ్చాడు. అలా కాకుండా అసలు దీని గురించి శ్రావణి తెలుసుకోకపోతే ఎంత ప్రమాదం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉంది ఆమెకి. లేకపోతే ఊరి పెద్దలందరూ కలిసి ఏం తీర్పు ఇచ్చేవాళ్ళో. అలా జరిగితే తన బిడ్డ బ్రతుకు ఏమయ్యేదో అని అనుకుంటేనే చెమటలు పట్టేస్తున్నాయి భ్రమరాంబకు. అందుకే అభికి శ్రావణి విషయం చెప్పి మంచి పని చేసింది అనేది ఆమె ఉద్దేశం కాగా, సరేలే మంచి పని చేశావు, లేదంటే వాడు ఎంతకి తెగించేవాడో అంటూ మళ్ళీ పనిలో పడింది. వాళ్ల పిన్ని ఇంత జరిగిన తర్వాత కూడా తనతో మామూలుగా మాట్లాడటంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని తను కూడా త్వరగా తన పని ముగించింది. కానీ పాపం అసలు ఇదంతా చేసింది గోపి అన్న విషయం శ్రావణికి తెలీదు. తెలిస్తే తన రియాక్షన్ ఏంటో. అలా అని ముందు ముందు కూడా తెలీదని ఏం లేదనుకోండి, ఎందుకంటే గోపితో మన పని అప్పుడే అయిపోలేదు కాబట్టి. కాసేపటికి వంట అయిపోవడంతో పైటతో చెమటలు తుడుచుకుంటున్న ఆమెను చూసి, ఇక నువ్వు వెళ్ళి స్నానం చేసిరాపో, మిగిలిన పనులు నేను చూస్తాను అని చెప్పింది భ్రమరాంబ. అలాగే అంటూ తన రూమ్కి వెళ్ళిన శ్రావణి అప్పటి వరకు అభి తమ ఇంటికి రాబోతున్నాడు అని అణచిపెట్టుకున్న తన సంతోషానికి నవ్వుకుంటూ తెల్లని చీర కట్టుకుందామని తీసుకోబోయి, ఇంట్లో అందరూ ఉన్నారు కాబట్టి బాగోదు అని లైట్ ఎల్లో కలర్ ప్లెయిన్ శారీ తీసుకుని స్నానానికి వెళ్ళింది. కాసేపటికి స్నానం చేసి వచ్చి శారీ కట్టుకుని జడవేసుకోవడం కోసం మళ్ళీ పెరట్లోకి వెళ్ళి పొడవైన తన జుట్టు దువ్వి తీరుగా జడవేసుకొని అప్పటికే మొక్కలకి విరపడుతున్న మల్లెల్ని తుంచుకొని పైట చెంగులో వేసుకొని లోపలికి వచ్చింది. వెంటనే వాటిని పూలమాలగా కట్టి తన గదిలోనే ఉంచింది. ఇంతలో అక్క అక్క బావొచ్చాడు అన్న సతీష్ పిలుపుకి ప్రాణం లేచిరాగా చెంగున గది గుమ్మం దగ్గరికి వచ్చింది చిరునవ్వుతో. అప్పుడే తల కొద్దిగా వంచి లోపలికి అడుగు పెడుతున్న అభి తన కోసం పరుగున వచ్చిన శ్రావణిని చూసి నవ్వాడు అందంగా. నిండు చందమామ నుండి చల్లని వెన్నెల కురిసినట్టు ఉన్న ఆ నవ్వుకి ఎంతగానో మురిసిపోతూ
సిగ్గుపడి అక్కడి నుండి చాటుకు వెళ్ళింది శ్రావణి. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.